వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈ రోజుల్లో ఇంటికొకళ్ళు ఇద్దరు డయాబెటిక్ పేషెంట్లు ఉంటారండి. డయాబెటిక్ అంటే అండి, పాతకాలంలో మా చిన్నప్పుడు ఈ పేరు సరిగ్గా ఇల్లుని గుర్తులేదు. అప్పుడు ఫుడ్ అండి, దంపుడు బియ్యం, ఎక్కువ నారుండే ఫుడ్ ఇలా తినేవాళ్ళండి. బిర్యానీలు ఈ పల్లెటూరులో అసలు దొరికాయి కదండి. ఎవరన్నా ముస్లిము వాళ్ళు ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే పండగలకి ఏమన్నా చేసి ఇస్తే కానండి, ఇళ్ళల్లో ఏ ఫంక్షన్కి బిర్యానీ ఉండేది కదండి. ఇలా నాన్ వెజ్ తినడం, హెవీ ఫుడ్, డాల్డాలు అవి ఉండేవి కదండి. ఏదో ఇళ్ళల్లో నెయ్యి ఉండేది, ఎక్కువ కూరగాయలు, ఏదైనా చుట్టాలు వస్తే ఇంట్లో ఉండే నాటుకోడి కోయడం, ఇలాంటివి అండి. ఇలా రోజు బిర్యానీలు, ఒక ఫోన్ చేయగానే 10 నిమిషాల్లో బిర్యానీ ఇంటికి వచ్చేస్తుందండి. పిల్లలకు కూడా ఇంత కూర నచ్చలేదంటే 5 నిమిషాల్లో ఫోన్ చేసి వాళ్ళకి ఇష్టమైంది ఏదో తినేస్తున్నారు. అది ఆరోగ్యమో కాదో ఏం ఆలోచించట్లేదు. డయాబెటిక్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు ఎక్కువైపోయారండి. నేను డయాబెటిక్ అండి అన్నీ ముందులే వాడే కన్నా మనం ఇళ్ళల్లో ఇది ఉంటుందండి, మెంతులు ఉంటాయి. పెరుగులో మెంతులు నానబోసుకోవడం, అవతలు వచ్చేసి మన జామాకులన్నీ అవి ఒకరోజు అండి. నేరేడుకాయలు గింజలు కడిగేసి ఉప్పేసి కడిగి ఎండబెట్టేసి పొడి పట్టించండి, వెన్నెల్లో కాసి తాగితే డయాబెటిక్ చాలా కంట్రోల్ అవుతుందండి. మా వారికి రెగ్యులర్గా ఈ నేరేడుకాయ గింజలు ఒకరోజు, జామాకు ఒకసారి, ఒకరోజు మెంతులు, సోంపు, తర్వాత వాము అది పొడి చేసి ఒకరోజు అలా రోజుకోటి ఇస్తూ ఉంటారండి. ఈ నేరేడుకాయలు ఈ సీజన్లో బాగా వస్తాయి. సమ్మర్లో నేరేడుకాయలు బాగా దొరుకుతాయండి. నేరేడుకాయలు తింటే మంచిది, కానీ ఇప్పుడు దొరకవు కదా. దాన్ని దొరికినప్పుడు స్టోర్ చేసుకోవాలి. అది చూపిస్తాను చూడండి. మీరు నేరేడుకాయలు కొన్నప్పుడు బాగా కడిగేసండి, వడకట్టేసి నీళ్ళు లేకుండా క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టేసి మీరు తోలుతో పాటు గుజ్జుతో పాటు గింజలు పట్టేస్తుందండి, డ్రై అయిపోతాయి. తర్వాత మీరు దాన్ని అలాగే ఎండబెట్టేసుకుని బాగా గలగలలాడేలాగా ఎండబెట్టుకో డబ్బాలో స్టోర్ చేసుకుని ఒక 2-3 రోజులకి సరిపడా మిక్సీలో వేసుకున్నాం అనుకోండి. రోజు ఒక స్పూను వేడి నీళ్ళు వేసి నైట్ కొంచెం వేడి చేసి మరిగే నీళ్ళు వేసి మూసేసి తెల్లారితే ఫ్రూట్ టేస్ట్ వస్తుందండి. టేస్ట్ బాగానే ఉంటుంది. ప్లస్ డయాబెటిక్ అది మీరు మరీ మెంతులు అవి వచ్చి కొంచెం చేదు ఉండొచ్చు, ఎగటిగా కూడా ఉంటాయండి. మీరు ఇలా నేరేడుకాయ గింజలు జ్యూస్ అది తాగారంటే ఫ్రూట్ జ్యూస్ తాగినట్టు ఉంటుంది. కలర్ కూడా వైలెట్గా ఉంటుంది. నేరేడుకాయ ఫ్లేవర్ వస్తా తిన్న టేస్ట్ అండి. అది నేను చేస్తూ ఉంటాను. ఎక్కువ దొరికినప్పుడు అలా ఆరపోసేసుకొని మీరు 2-3 రోజులకు ఒకసారి మిక్సీ పట్టి ఒక బాటిల్ వేసుకొని వేడి నీళ్ళ కాసి వచ్చండి. తర్వాత కాయలు తింటే చాలా మంచిదండి. ఇయర్లీ వన్స్ మన నేరేడుకాయలు తింటే కడుపులో రాళ్ళు, వెంట్రుకలు, వ్యర్థాలన్నీ కరిగిపోతాయి అంటండి. మా మామగారు ఫేవర్గా తినేవారు. ఆ సీజన్ వచ్చినప్పుడు రోజు నీళ్ళలో 10 సార్లు కడిగి ఇష్టంగా తినేవారు. నేరేడుకాయ సీజన్ ఫ్రూట్ అండి, మన హెల్త్కి చాలా మంచిది. నేరేడుకాయని 2-3 ఇంచులకు ఉండే కాయలు కొనకూడదండి. నాటుకాయలు ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి, అవి మంచిదండి. తర్వాత చాలామంది తిరువన్నామలై అటు తమిళనాడులో అండి, మన కొండ గిరిజనులు వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర బుట్టకింత అనేసి చెప్పి వాళ్ళకి కాంటాక్ట్ తీసుకురండి. వాళ్ళ దగ్గర ఈ సీజన్లో దొరికే పళ్ళన్నీ తీసుకొచ్చి పెద్ద మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారండి. పెద్ద మార్కెట్లో మనకి ఇంకా కొంచెం దాని మీద కొంచెం రేట్ వేసుకుని మనకి దొరుకుతాయి ఈ సీజన్లో. నాటు మందులు, తర్వాత ఆయుర్వేద మందులు అట్లా అమ్మే దగ్గర కూడా నేరేడుకాయ గింజల పొడి అవి దొరుకుతాయండి. అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా నీళ్ళల్లో కూడా నానబోసుకోవచ్చండి. నానబోసుకుని మనం బాగా నీళ్ళల్లో ఉప్పు వేసి కడిగేసి ఆరబోసి బాగా డ్రై అయ్యాక పొడి చేసుకుంటే మంచి జ్యూస్ తాగినట్టు ఉంటుంది. డయాబెటిక్ అది కంట్రోల్లో ఉంటుందండి. ఇదిగోనండి, నేను మొన్న తెప్పించాను. బాగా ఉప్పేసి కడిగి మళ్ళీ క్లాత్ మీద ఆరబోసి నైటు ఇంట్లో పెడతా ఉంటానండి. ఇవాళ కొంచెం మబ్బులు అంతగా ఎండ రాలేదు, అయినా సరే ఫ్యాన్ గాలికి అలా వదిలేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు అండి తెచ్చినప్పుడల్లా ఇలా కడిగి ఆరబోసుకుని ఇలా డ్రై అయితే మీకు ఇలా ఉంటాయండి. కాయకి కండ పట్టేసి ఆ గింజ చుట్టూ నేరేడు పండు గుజ్జు పట్టేసి ఉంటుంది. మీరు మిక్సీలో వేసుకోవచ్చు. ఒక గుప్పెడు గింజను మిక్సీలో వేసుకుని
ఒక గ్లాస్ నీళ్ళు ఒక గ్లాసున్నర పెట్టుకుని కొంచెంసేపు మరగనిచ్చి పొడేసి మూసిపెట్టి పొద్దుటే తాగితే బాగుంటుంది, టేస్ట్గానే ఉంటుంది. డయాబెటిక్కి మంచి రెమెడీ అండి ఇది. దొరికినప్పుడు నేరేడు పళ్ళని ఇలా డ్రై చేసుకుని జ్యూస్గా వాడుకోండి. న్యాచురల్గా తినేప్పుడు పెద్ద పెద్ద కాయల కన్నా ఇలా అడవుల్లో దొరికాయి మనం చిన్న చిన్నవి అండి. ఈ మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ, పొడుగు పొడుగ్గా ఉన్నాయి. షాపుల దగ్గర నింగనింగలాడితే 2-3 ఇంచుల్లో ఉంటాయి కాయలు. వాటిలో హైబ్రిడ్ అండి, మెడిసిన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి. ఇలా దొరికినప్పుడు నాటు నేరేడుకాయలని మీరు బాగా వాడుకోండి. డయాబెటిక్కి బాగా అండి మంచి మెడిసిన్, అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరన్నా తెలియని వాళ్ళు అంటే మీకు ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.